ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేయబడింది. మా ఈ వీడియోస్లో కొన్ని మన సబ్స్క్రైబర్స్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు, మరికొన్ని ఫిక్షనల్ స్టోరీస్. ఈ వీడియోలో కొన్ని భయానక శబ్దాలు, దృశ్యాలు ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఎ సెన్సిటివ్ పర్సన్, ప్లీజ్ ప్రొసీడ్ విత్ ద కాషన్. ఎంజాయ్ ద స్టోరీస్ రెస్పాన్సిబిల్లీ. మనలో చాలామంది ఇష్టపడే పండుగ ఏమిటంటే వినాయక చవితి. కానీ నాకు మాత్రం వినాయక చవితి వస్తుందంటే చాలు ఎక్కడ లేని భయం వస్తుంది. దీనంతటికీ కారణం ఒకే ఒక్క సంఘటన. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అది 2013 వినాయక చవితి పండుగ రోజులు. మాది శ్రీకాకుళంకు మరియు ఒరిస్సాకు బోర్డర్లో ఉన్న ఒక చిన్న ఊరు. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను. ప్రతి ఏడాదిలానే ఆసారి కూడా వినాయక చవితికి మా ఇంటికి వెళ్ళాను. వినాయకుడు నిమజ్జనం చేసే రోజు రానే వచ్చింది. చిన్నపిల్లలు, పెద్దవారు ఎంతో ఆనందంగా ఊరేగింపులో పాల్గొన్నారు. అయితే ఆ రోజు ఎవ్వరూ ఊహించలేదు ఆ ఆనందాలు ఎక్కువసేపు ఉండవని. అసలు ఏమైందంటే, నా పేరు రాకేష్. ప్రతి సంవత్సరంలానే ఆ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా వినాయక నిమజ్జనం ఊరేగింపు ఏర్పాట్లు చేశాం. చిన్నపిల్లలు ఎంతో యాక్టివ్గా డప్పులకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళని చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. ఇంతలో అమ్మా అని ఒక చిన్న పాప గట్టిగా అరిచింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందా అని నేను మా ఫ్రెండ్ ఇద్దరం వినాయకుడిని పెట్టిన ట్రాక్టర్ వైపు పరుగులు పెట్టాం. దగ్గరకు వెళ్ళే కొద్దీ గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి. మాలో భయం మరింత పెరిగింది. దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక పాప ట్రాక్టర్ పై నుండి పడి తలకు బలమైన గాయం తగిలి నెత్తురు కారుతూ కింద పడి ఉంది. ఆ పాపను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. కానీ తను దారిలోనే చనిపోయింది. నా చేతుల్లోనే ఆ పాప చనిపోయింది. చనిపోయిన ఆ పాప మా వీధిలోని పాపే. ప్రతిసారి హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు నాతో ఆడుకోవడం కోసం మా ఇంటికి వచ్చేది. హైదరాబాద్ నుండి వెళ్ళినప్పుడు తనకి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళేవాడిని. ఎంతో యాక్టివ్గా ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే ఆ పాప అలా హఠాత్తుగా చనిపోవడంతో మా వీధిలో మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంకా ఇది జరిగిన 2 రోజులకే నేను మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వెళ్ళాను. కొన్ని రోజులు నేను ఆ సంఘటన నుండి బయటికి రాలేకపోయాను. తరువాత మెల్లగా నా బిజీ లైఫ్లో పడి అంతా నార్మల్ అయింది. కానీ కొన్ని నెలల తరువాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8 గంటలైంది. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చిన నాకు బాగా అలసటగా ఉండడంతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. మధ్యరాత్రి ఒక్కసారిగా ఆ చనిపోయిన పాప నన్ను పిలిచినట్టు వినిపించింది. ఒక్కసారిగా లేచి లైట్ ఆన్ చేసి చూశాను. ఎవ్వరూ లేరు. టైం చూస్తే 2 గంటలు. ఎవ్వరూ లేరు కదా అని నేను కూడా కల ఏంటుందిలే అని మెల్లగా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. అదే టైంలో ఒక్కసారిగా పాప ఏడుస్తున్న శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే పాప నా పక్కనే ఏడుస్తూ ఉంది. నాకేం చేయాలో తెలియలేదు. ఒక్కసారికి పాప నా వైపు చూసింది. పాప ముఖం చాలా భయంకరంగా కనిపించింది. ఒక్కసారిగా నేను అమ్మా అని పిలిచాను. మా అమ్మ గబగబా నా దగ్గరకు వచ్చి ఏమైందిరా అని అడిగింది. నేను ఆ చనిపోయిన పాప దెయ్యమై కనిపించింది అంటే ఎలానో నమ్మదు అని ఏదో పీడకలలే అమ్మా అని చెప్పి అమ్మను పంపించేశాను. నేను మళ్ళీ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. ఇదంతా మరుసటి రోజు ఉదయం నా ఫ్రెండ్కి చెప్పాను. నేను చెప్పిందంతా విన్నవాడు ఏమన్నాడంటే, నిన్ను భయపెట్టాలని కాదు కానీ బావా, ఆ పాప నిజంగా దెయ్యమై మన వీధిలోనే తిరుగుతుందంట. చాలామందికి ఆ పాప రాత్రిపూట్ల మన వీధిలో పరిగెడుతూ కనిపించింది అని అన్నారు. నాకు భయం మొదలైంది. ఆ రోజు సాయంత్రం టైంలో ఒక పాప మా ఇంటికి వచ్చి, ఈసారి నాకేం తెచ్చావు హైదరాబాద్ నుండి అని అడిగింది. నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పాపను చూడడం నేను మొదటిసారి.
ఆ పాప అలా మాట్లాడుతుంటే నేను తనని ఆపి, "ఎవరు పాప నువ్వు? నేను నీకు ముందే తెలుసా?" అని అడిగాను. దానికి ఆ పాప నవ్వుతూ, "నువ్వు నేను ఫ్రెండ్స్ కదా! నన్ను మర్చిపోయావా బన్నీ?" అని అంది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే నన్ను బన్నీ అని పిలిచేది మా అమ్మ, అలాగే ఆ చనిపోయిన పాప మాత్రమే. అంతేకాకుండా ఆ పాప, "రాత్రి నీ దగ్గరకు వస్తే నువ్వే భయపడ్డావు. అందుకే ఇప్పుడొచ్చాను" అనంది. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నా నోట్లో నుండి మాట రావడం లేదు. ఇంతలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏడ్చుకుంటూ ఆ పాప దగ్గరకు వచ్చారు. "ఎంత భయపడ్డాను తెలుసా? నువ్వెందుకు ఇంత దూరం వచ్చావు?" అని వాళ్ళు ఆ పాపతో మాట్లాడడం మొదలుపెట్టారు. "అసలెవరితను?" అని నా గురించి ఆ పాపని అడుగుతున్నారు. ఇంతలో నేను, "మీరెవరు? ఎక్కడి నుంచొచ్చారు?" అని అడిగాను. వాళ్ళేం చెప్పారంటే, "మాది పక్కనున్న టౌన్. మా పాప మార్నింగ్ నుండి కనిపించడం లేదని వెతుక్కుంటూ వచ్చాం" అని అన్నారు. వాళ్ళు పాపను తీసుకొని వెళ్ళిపోయారు. ఇదంతా నేను మా ఫ్రెండ్స్‌కు, అలాగే అమ్మకు చెప్పాను. మా అమ్మ భయంతో మా ఫ్రెండ్‌కి ఒక స్వామీజీ అడ్రెస్ ఇచ్చి అతన్ని పిలుచుకురమ్మంది. నేను భయంతో ఇంట్లోనే ఉన్నాను. ఇంతలో టైం 8 అయింది. మళ్ళీ మార్నింగ్ వచ్చిన పాపే మా ఇంటికి వచ్చింది. మా అమ్మ భయంతో వణికిపోతూ ఉంది. ఇంకా నేనే ధైర్యం చేసుకొని ఆ పాప దగ్గరికి వెళ్ళి, "ఇంతకీ ఈ పాప ఎవరు?" అని అడిగాను. ఆ పాప ఏమందంటే, "తిను నా బెస్ట్ ఫ్రెండ్. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్" అని చెప్పింది. ఇంతలో నేను ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని, "నువ్విలా ఈ పాపని ఇబ్బంది పెట్టకూడదు. మేము నీతో ఆడుకోలేము" అని చెప్పా. అంతే. ఆ పాప కోపంతో, "అందరూ నన్ను చూసి భయపడుతున్నారని నీ దగ్గరికి వచ్చా. నువ్వు కూడా అందరిలానే భయపడుతున్నావు. నువ్వు కూడా నాతో ఆడుకోవడం లేదు. అయితే నిన్ను కూడా నేను చంపేస్తా. అప్పుడు నువ్వు నేను ఎంచక్కా ఆడుకోవచ్చు" అనంది. అంతే. నా బ్రెయిన్ ఏం పని చేయలేదు. అమాంతం నా పీక పట్టుకుంది ఆ పాప. నేనేమీ చేయలేకపోతున్నాను. ఇంతలో మా ఫ్రెండ్ స్వామీజీని తీసుకొచ్చాడు. ఆ స్వామీజీ ఏవేవో మంత్రాలు చదువుతూ వాటర్ లాంటి దాన్ని ఆ పాప పైన చల్లాడు. అంతే. ఆ పాప నన్ను వదిలేసింది. ఇంకా అలా చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి ఏదో పూజ చేసి ఆ పాప నుండి చనిపోయిన పాప ఆత్మను స్వామీజీ వేరు చేసి బంధించారు. ఇదంతా నా కళ్ళ ముందే జరిగేసరికి నాకు ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే భయంతో వణికిపోతాను.